ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నేను సినిమా చూసేటప్పుడు ఆ సినిమా నన్ను ఎంతలా ఎంటర్టైన్ చేసింది, ఎంతలా ఎగ్జైట్ చేసింది, ఎంతలా నవ్వించింది, ఎంతలా ఏడ్పించింది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా శబ్దం. ఆది, లక్ష్మీ మీనన్, సిమ్రాన్ మరియు లైలా ప్రధాన పాత్రలో నటించిన అరవెలగన్ వెంకటాచలం దర్శకత్వంలో 7G శివ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, హోలీ ఏంజల్ కాలేజ్లో స్టూడెంట్స్ చనిపోతూ ఉంటారు. ఆ చావుల వెనుకున్న మిస్టరీని ఛేదించడానికి హీరో అక్కడికి వస్తాడు. అక్కడి నుంచి జరిగిన పరిణామాలేంటి, టైటిల్కి స్టోరీ జస్టిఫికేషన్ చేసిందా లేదా అన్న విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. అరుణ్ వర్క్ చాలా బాగుంది, అది సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. అలానే హీరోగా నటించిన ఆది సినిమాకు తన వంతు న్యాయం చేశాడు. ఇక డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ కూడా బాగుంది. ఇక నచ్చని విషయాల గురించి మాట్లాడుకోవాలంటే, డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించడంలో సక్సెస్ అవ్వలేదేమో అనిపించింది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా ఎక్కడా కూడా ఎంగేజింగ్ అనిపించకుండా సినిమా జస్ట్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమాపై కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచినప్పటికీ సెకండ్ హాఫ్లో కథను ఇంకెటో తీసుకెళ్తారు. ఇక సెకండ్ హాఫ్ చూశాక ఫస్ట్ హాఫ్ మీద చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. వాటికి సమాధానం సినిమాలో లేదు. ఇక ఆ డౌట్స్ తీరుతాయన్న ఆశ కూడా నాకు లేదు. ఇది భయపెట్టించలేకపోయింది, అటు బాధ పెట్టించలేక కూడా పోయింది. ఇక తమన్ సంగీతం ఈ సినిమాకు ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ఇక చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన సిమ్రాన్ సినిమాకు కొంతమేర ప్లస్ అయినప్పటికీ లైలా మాత్రం ప్రేక్షకునికి కనెక్ట్ అవ్వలేకపోయింది. ఇక ఇందులో హీరోతో పాటు ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది నవ్వించడానికి రాసుకున్నారేమో తెలియదు కానీ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. అతని సీన్స్ తెలుగు డబ్బింగ్ మరియు తెలుగు డైలాగ్స్ అస్సలు సెట్ అవ్వలేదు. కొన్ని పదాలు మాటికి రిపీట్ చేస్తుంటే ఇరిటేషన్ వచ్చింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, మిగిలిన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, శబ్దం అంటూ మన ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్ నుంచి ప్రేక్షకులను నిశ్శబ్దంగా బయటకు వచ్చేలా చేసింది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నేను సినిమా చూసేటప్పుడు ఆ సినిమా నన్ను ఎంతలా ఎంటర్టైన్ చేసింది, ఎంతలా ఎగ్జైట్ చేసింది, ఎంతలా నవ్వించింది, ఎంతలా ఏడ్పించింది. నాతో పాటు సినిమా చూసే ప్రేక్షకుల రియాక్షన్స్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే నా ఒపీనియన్ ఉంటుంది. ఒక్కోసారి నాకు నచ్చని సినిమాలు మీకు నచ్చచ్చేమో, అందుకే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక సినిమా చూసింటే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, సతీష్ పండు. బాయ్.